ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా తెలంగాణలో నేటి నుంచి ఈ నెల 28వ తేదీ వరకు వర్షాలు కొనసాగే అవకాశం ఉందంటుంది. ఇక ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రధానంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. గుడ్ మార్నింగ్ అనుష. సో తెలంగాణ వ్యాప్తంగా కూడా మరొకసారి భారీ వర్ష సూచన ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రోజు నుంచి ఈ నెల 28వ తేదీ వరకు అంటే దాదాపు ఒక వారం రోజుల పాటు కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. సో ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, భూపాల్పల్లి, జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, వికారాబాద్, ఖమ్మం జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. మనకు చెప్పినటువంటి జిల్లాలు కనుక చూసుకుంటే దాదాపు అన్ని కూడా మనకు ఉత్తర తెలంగాణ జిల్లాలే ప్రధానంగా ఉన్నాయి. ఇప్పటికే ఎప్పుడు కూడా ఉత్తర తెలంగాణ జిల్లాలోనే ఈసారి వర్షపాతం ఎక్కువగా నమోదవుతుంది అనుష. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే దక్షిణ తెలంగాణ గాని మిగతా మధ్య తెలంగాణతో పాటు ఎక్కడ చూసినా సరే భారీ వర్షపాతం అయితే ఇప్పటి వరకు నమోదు కాలేదు. కేవలం ఉత్తర తెలంగాణ జిల్లాలైనటువంటి ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే కొంత పాటు అంటే ములుగు, జయశంకర్, భూపాల్పల్లి జిల్లాలోనే ఇప్పటి వరకు భారీగా వర్షాలు కురిసాయి. మరోసారి కూడా ఈ ప్రాంతాల్లోనే వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అయితే ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సో అంటే వానలు పడుతున్నాయి కానీ కావాల్సినంత వర్షం అయితే పడడం లేదని కూడా వాతావరణ శాఖ అధికారులు కూడా అదే విషయం చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికీ మనకు జూన్ లో కూడా పూర్తి స్థాయిలో వర్షం పడలేదు, జూలైలో వర్షం పడలేదు, ఆగస్టు జస్ట్ ఫస్ట్ వీక్ లో, జూలై లాస్ట్ వీక్ లో ఏదైతే అప్పుడు 4-5 రోజుల పాటు కంటిన్యూగా వర్షాలు పడ్డాయో అదే ఇప్పటి వరకు ఈ వానాకాల సీజన్ లో కురిసినటువంటి భారీ స్థాయి వర్షం. సో అప్పుడు నమోదైనటువంటి వర్షంతో కాస్త గోదావరి నదైనా ప్రవహించింది. సో తెలంగాణలోని ఒక పార్టు కొన్ని జిల్లాల్లోనైనా సరే లోటు వర్షపాతం కాస్త అధిగమించింది. అంటే అధిక వర్షపాతం అయితే మనం నమోదు కాలేదు. ఎక్సెస్ రెయిన్ ఫాల్ ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా కాలేదు అనుష. కేవలం నార్మల్ రెయిన్ ఫాల్ మాత్రమే నమోదైంది. ఇంకా బిలో నార్మల్ రెయిన్ ఫాల్ మాత్రమే ఉంది తప్ప ఈ సంవత్సరం ఇప్పటి వరకు ఎక్సెస్ రెయిన్ ఫాల్ ఎక్కడ కూడా పూర్తిగా నమోదు కాలేని పరిస్థితి ఉంది. అంటే దాదాపు మనకు ఎక్సెస్ రెయిన్ ఫాల్ అంటే మినిమం 20 సెంటీమీటర్ల నుంచి 30 సెంటీమీటర్ల వర్షం కురిస్తేనే మనకు ఎక్సెస్ రెయిన్ ఫాల్ అవుతుంది, అధిక వర్షపాతం అవుతుంది. కానీ ఆ పరిస్థితి మాత్రం తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు అయితే నమోదు కాలేదు. ఈ పరిస్థితులలో మరొకసారి అయితే వాతావరణ శాఖ జారీ చేసినటువంటి అలర్ట్ ప్రకారము గతంలో ఏ జిల్లాలో అయితే వర్షపాతం కురిసిందో మరొకసారి కూడా అదే జిల్లాలో కూడా వర్షం కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. సో ఒక రకంగా చూసుకుంటే ఇప్పటికీ అటు ప్రభుత్వం గానీ వ్యవసాయ శాఖ కూడా కంప్లీట్ గా కూడా ఈసారి ఎల్ నినో ఎఫెక్ట్ తోటి వర్షాలు అధికంగా కురిసే అవకాశం లేదు కాబట్టి రైతులు పంటల సాగుబడి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైతే సాగునీరు ఎక్కువగా ఉపయోగపడేటువంటి పంటల్ని వేసుకోకుండా ఆరుతడి పంటల్ని వేసుకోవాలని కూడా ప్రభుత్వం సూచించింది. దీనిపై రైతు కేంద్రాలలో కూడా, రైతు వేదికల్లో కూడా రైతులకు కూడా వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పించారు. సో దాంతో పాటు ఎవ్రీ రివ్యూ మీటింగ్ లో అంటే జిల్లా కలెక్టరేట్ లో జరుగుతున్నటువంటి వివిధ రివ్యూ మీటింగ్ లో కూడా అధికారులు కూడా ముఖ్యంగా అదే ఆదేశాలు జారీ చేస్తున్నారు. సో మంత్రులు సైతము తమ యొక్క ఏదైతే మీటింగ్స్ ఉంటాయో మీటింగ్స్ లో అధికారులు కూడా అదే చెప్తున్నారు. ఎందుకంటే భారీగా వర్షం లేదు, ఏ ప్రాజెక్ట్ లో కూడా పూర్తి స్థాయిలో నీరు లేదు, కాబట్టి వర్షాధార పంటలు పండించుకునే అవకాశం అటు లేదు.
సో ప్రాజెక్టులు కనుక నీటితోటి నిండి ఉంటే దాని ద్వారా వచ్చేటువంటి సాగునీటితోటి ఆయకట్టుకు అందించేటువంటి సాగునీరు అందించే అవకాశం కూడా లేని పరిస్థితులలో ప్రజలు ఎక్కువగా వరి లాంటి పంటలు వేయొద్దు అని ఆరుతడి పంటలు వేయాలని కూడా చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇప్పటికే కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ ఇంకొక 10 days అయితే ఆగస్టు కూడా అయిపోతుంది అనుష. ఇక ఆగస్టు అయిపోయిందంటే ఆల్మోస్ట్ మనకు వానాకాలంలో 3 నెలలు అయిపోయినట్టే. ఇంకా అంటే ఇంకొక నెల సెప్టెంబర్ నెల ఒకటి మాత్రమే ఉంది. సో కంప్లీట్ వానాకాలం అయిపోయినట్టే. అప్పుడప్పుడు మనకు నవంబర్ లో కూడా వర్షాలు పడుతూ ఉంటా అంటే అక్టోబర్ నవంబర్ లో అవి అకాల వర్షాలు మళ్ళీ అంటే వానాకాలంలో పడాల్సినటువంటి వర్షాలు కాక అకాల వర్షాలు. ఆ అకాల వర్షాలతోటి అప్పుడు రైతాంగానికి నష్టమే ఉంటుంది. ఎందుకంటే అప్పుడు పంటలు చేతికి వచ్చేటువంటి దశ. ఆ దశలో కురిసినటువంటి వర్షాలతోటి రైతాంగానికి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. సో పంటలు కూడా నష్టపోతాయి. సో ఇలాంటి పరిస్థితులలో ఏదైతే సీజన్ వానాకాలం సీజన్ ఉందో ఆ సీజన్ లో కురవాల్సినటువంటి వర్షాలు అయితే ఈసారి కురవలేదు. ఎల్నినో ఎఫెక్ట్ అలానే కొనసాగుతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మనకైతే భారీగా వర్షం అయితే పడలేదు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కనుక చూసుకుంటే మనకు ఇప్పటికీ చాలా చోట్ల కూడా మనకు విచిత్రమైనటువంటి వాతావరణ పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అనుష. ఎందుకంటే ఒకవైపు ఎండ కొడుతుంది, అప్పుడే మళ్ళీ వానలు కురుస్తున్నాయి. సో కొన్ని ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది, కొన్ని ప్రాంతాల్లో వాన కూడా లేదు. సో పక్క గ్రామంలో వర్షం పడితే ఇటు పక్క గ్రామంలో వాన పడడం లేదు. సిటీలోని కొన్ని ఏరియాలో వర్షం పడితే మరొక కొన్ని ఏరియాలకు వచ్చేసరికి వర్షం పడలేదు. అంటే కొంతమంది ఎండలో వెళ్లి వానలో తడుస్తున్నారు, వానలో తడిచి మళ్ళీ ఎండకు వస్తున్నారు. అంటే ఇటువంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ వెదర్ లో మార్పులు చేంజెస్ అయితే ఈసారి ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. ఒక విచిత్రమైనటువంటి వాతావరణంలో జరుగుతున్నటువంటి మార్పులు చూసి కూడా జనం కూడా పరేషాన్ అవుతున్నారు. అరే ఇప్పుడే వర్షం పడ్డది, మళ్ళీ ఇప్పుడే ఎండ కొడుతుంది. సో అంటే ఒక ప్లేస్ లో ఉంటే అటువైపు వర్షం కనిపిస్తుంది ప్రజలకు, వీళ్ళు ఉన్న ప్లేస్ లో ఏమో వర్షం పడట్లేదు. సో అటువైపు ఉన్న కదా మన ఏరియాలో వర్షం వస్తుంది, కానీ కొద్ది దూరం చూస్తే వర్షం పడట్లేదు. అండ్ ఇటువంటి పరిస్థితి అయితే మొదటిసారిగా కూడా ప్రజలకు కలుగుతుంది. అదే పరిస్థితి కూడా ఎదురవుతున్నటువంటి పరిస్థితులలో ఇప్పుడు కనుక మనం చూసుకుంటే గత సంవత్సరం జూలైతో పోల్చుకుంటే ఇప్పటి వరకు కూడా మనకు 1.11 మీటర్ల లోతునే మనకు భూగర్భ జలాలు ఉన్నాయి. ఇంకా భూగర్భ జలాలు అయితే పెరగలేదు. రాష్ట్రంలోని 13 జిల్లాలో కూడా తీవ్రమైనటువంటి దయనీయ పరిస్థితులు ఉన్నాయి. ఒక్క మండలంలో దంచి కొడితే వాన, మరో మండలంలో తీవ్రమైనటువంటి వర్షపాతం అయితే మనకు కనిపిస్తుంది. సో ఇలాంటి పరిస్థితులలో మనకైతే హనంకొండ, వరంగల్, జనగామ, ఖమ్మం, మేడ్చల్, మల్కాజ్గిరి సో ఈ జిల్లాలో అయితే పరిస్థితి అయితే మరి అధ్వానంగా ఉందని చెప్పవచ్చు అనుష. ఎందుకంటే వీటికి తోడు అటు భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి, మహబూబాద్, సూర్యాపేట, జోగులాంబ, గద్వాల, నారాయణపేట, వనపర్తి, ఆదిలాబాద్ జిల్లాలో కూడా లోటు వర్షపాతం ఉంటుంది. సో ఇక్కడ క్లారిటీగా ఒక విషయాన్ని గమనిస్తా అనుష. ఆదిలాబాద్ అనేది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కేంద్రం. అది ఆదిలాబాద్ లో వర్షం పడుతుంది, కానీ కురవాల్సినటువంటి వర్షం అయితే ఏ స్థాయిలో గతంలో కానీ అంతకుముందు కానీ వర్షం పడ్డదో అంత స్థాయిలో మాత్రము వర్షం పడలేదు. సో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాగా వర్షాలు కురుస్తున్నాయి, కానీ ఎక్సెస్ రెయిన్ ఫాల్ అయితే మనకు కావడం లేదు. దీంతో గత సంవత్సరంతో పోల్చుకుంటే ఇప్పటికైతే మనకు కాస్త వర్షపాతం తక్కువగానే ఉందని చెప్పవచ్చు. సో గోదావరిలో అత్యంత కీలకమైనటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అయినా, కృష్ణా నదికి అతి మెయిన్ ఇంపార్టెంట్ ప్రాజెక్టులు అయినటువంటి నాగార్జున సాగర్ అయినా, శ్రీశైలం ప్రాజెక్టులు కూడా ఇంకా వరదలు అయితే మొదలు కాలేదు. పూర్తి స్థాయిలో ప్రాజెక్టులు ఇప్పటి వరకు కూడా నిండకుండా ఉన్నటువంటి పరిస్థితి మొదటిసారిగా చాలా సంవత్సరాల తర్వాత కనిపిస్తుందని కూడా ప్రభుత్వము అలాగే ఇరిగేషన్ శాఖ కూడా అధికారులు చెప్తున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మనకు 250 మండలాల్లో లోటు వర్షపాతం ఉంది. అంటే ఇది చాలా కరువు పరిస్థితికి దారితీసే అంశంగా కూడా అధికారులు అయితే చెప్తున్నారు. రికార్డుల పరంగా చూసుకుంటే కేవలము 9% మనకు లోటు వర్షపాతం కనిపిస్తుంది. చాలా మండలాల్లో కూడా విభిన్నమైనటువంటి వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. 250 మండలాల్లో లోటు వర్షపాతం ఉంది. 7 మండలాల్లో అయితే వర్షపాత లోటు అత్యంత తీవ్రంగా ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 16 మండలాలు, మహబూబాద్ జిల్లాలో 14, వరంగల్ జిల్లాలో అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అనుష, వరంగల్ లో అయితే 13కు 13 మండలాలు, హనంకొండలో 14 మండలాలు.
అంటే కంప్లీట్ గా కూడా హనంకొండ వరంగల్ జిల్లా కంప్లీట్ గా కూడా మనకు లోటు వర్షపాతంలో ఉంది. ఇక జనగామ జిల్లాలో చూసుకుంటే 12 మండలాలకు 11, యాదాద్రి జిల్లాలో 17కు 13 మండలాలు, మేడ్చల్లో 15కు 13 మండలాలు, ఖమ్మంలో అయితే 21 మండలాలకు 19, నారాయణపేటలో 13 మండలాలకు 8, నల్గొండలో 13 మండలాలు 17, సూర్యాపేటలో కూడా 23 మండలాలకు గాను 15 మండలాల్లో కూడా వర్షాభావ పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఆయా జిల్లాల మొత్తము కరువు పరిస్థితులే తాండవిస్తున్నట్టుగా కూడా మనకు రికార్డ్స్ చెప్తున్నాయి. కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్ జిల్లాలో మాత్రము అన్ని మండలాల్లోనూ కూడా వర్షాలైతే కవర్ అయ్యాయి. ఈ జిల్లాలో ఏ మండలంలో కూడా లోటు వర్షపాతం అయితే లేదు. అయితే ఆసిఫాబాద్ ని పక్కనే ఉన్నటువంటి ఆదిలాబాద్ లో మాత్రం ఇంతకుముందు చెప్పినట్టు విచిత్రమైనటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో ఈ సిచ్యువేషన్ లో వర్షాలు ఎక్కువగా లేనటువంటి ఈ పరిస్థితులలో మనకు భూగర్భ జలాలు కూడా అడుగంటి పడుతున్నాయి, భూగర్భ జలాలు కూడా మనకు పడిపోతున్నాయి అనుష. కేవలం ఇప్పుడు చూసుకుంటే కనుక వర్షం కొన్ని చోట్ల మాత్రమే పడుతూ ఉన్నది. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం భూగర్భ జలాలు కూడా భారీగా కూడా తగ్గినట్టుగా కూడా అధికారుల రికార్డులు అయితే మనకు చెప్తున్నాయి. ఈ ఏడాది మాత్రము 9.48 మీటర్లకు పడిపోయాయి. అంటే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క విధంగా మనకు భూగర్భ జలాలు తక్కువ స్థాయిలో ఉన్నాయని చెప్పవచ్చు. అన్ని జిల్లాల్లో మనకు ఒకే రకంగా అయితే కనిపించడం లేదు. ఎందుకంటే వికారాబాద్ జిల్లాలో అయితే 14.39 మీటర్ల వద్ద గానీ భూగర్భ జలాలు లేవు. అంటే చాలా లోపలికి పోతే మాత్రము నీళ్లు కనిపిస్తున్నటువంటి పరిస్థితి వికారాబాద్ జిల్లాలో ఉంది. మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే 33 జిల్లాల్లోని అంటే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాను వదిలేస్తే మిగతా 20 జిల్లాలో 5 నుంచి 10 మీటర్ల లోతున, 13 జిల్లాలో 10 నుంచి 15 మీటర్ల లోతున భూమి లోపల నీళ్లు మనకు లభిస్తున్నాయి. లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే కనుక హైదరాబాద్ లో కూడా ఈసారి భూగర్భ జలాలు పడిపోయాయి. సో లాస్ట్ ఇయర్ ఇదే టైంకి హైదరాబాద్ లో కూడా 8.30 మీటర్ల వద్ద నీళ్లు ఉండగా ఇప్పుడు 12.63 మీటర్లకు పడిపోయింది. అంటే ఆల్మోస్ట్ 4 మీటర్ల దిగువకు భూగర్భ జలాలు ఇంకా పడిపోయినటువంటి సిచ్యువేషన్ హైదరాబాద్ సిటీలో ఉంది. చాలా చోట్ల కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ప్రభుత్వము, అధికారులు అందరూ కూడా ముఖ్యంగా వరి పంట సాగు చేయొద్దని చెప్పినప్పటికీ కూడా ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా కూడా వరి పంట సాగు కూడా గణనీయంగానే సాగుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో భారీగా వర్షాలు కురవాలి, పంటలు పండాలి, వానలు పడితేనే, ప్రాజెక్టులు నిండుతేనే, వాగులు ప్రవహిస్తేనే, చెరువుల్లోకి నీళ్లు వస్తేనే అన్ని రకాలుగా రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది. వ్యవసాయాన్ని కూడా కావాల్సినటువంటి సాగునీరు అందుతుందని కూడా రైతులు అయితే కోరుకుంటున్నారు. వానల కోసము అన్నదాతలు తీవ్రంగా ఎదురు చూస్తున్నారు అనుష. రైట్ రాజు పటేల్, థ్యాంక్ యూ.